నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటారు మేడం. రాశి ఫలాల ద్వారా మనకి నిత్యం పలకరిస్తూనే ఉంటారు. అలాగే అటు లైఫ్‌కి సంబంధించి లైఫ్ కోచ్‌గా క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దానికి సంబంధించి కూడా. ఇక ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసున్నాం ఛానల్‌లో. తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి. 8 నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎక్కడ ఎండ్ అవ్వదు. ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు 8ని. సో, ఎందుకు అలా స్టార్ట్ చేయొచ్చు? వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎలా మౌల్డ్ అవుతారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏం చేంజ్ చేసుకోవాలి ఈ నేమ్‌లో? ఎలాంటి చేంజెస్ చేసుకోవడం వలన వాళ్ళు బావుంటుంది, ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. నమస్తే. నమస్కారం. సో, 8 అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఎలా అయినా ఎండ్ చేయొచ్చు. 8 నెంబర్ రాయడం. వేర్ యూ స్టార్ట్ దేర్ ఓన్లీ యుల్ ఎండ్ అన్నట్టు అలా అలా ఎక్కడి నుంచైనా మధ్యలో నుంచి మొదలుపెట్టినా, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా 8 రాయొచ్చు. అదే. ఇంకా ఏ నెంబర్‌కి ఆ ఛాన్స్ ఉండదు. ఓన్లీ 8కి తప్ప. సో, ఎలా ఎలా సాధ్యం ఇది? వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నిజంగా అలాగే ఉంటుందా? చెప్పండి. 8 లైఫ్ నెంబర్ అనేది ఇప్పుడు మనం అంటూ ఉంటాం, చాలా మూవీస్ లో కూడా డైలాగ్స్ ఉన్నాయి, లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటాం. హ్మ్. 2 సర్కిల్స్ వేస్తే మనకి ఏంటి 8 8 వస్తుంది. వస్తుంది. అవును. అలాగే ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో నంబర్ ఆఫ్ జస్టిస్ అని చెప్తాం అనమాట. ఎందుకని మనం ఎప్పుడైనా చూసామంటే జస్టిస్ వాళ్ళు కూడా బ్లాక్ క్లాత్ కళ్ళకి గంతలు కట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ లో మనకి తరాసు పట్టుకుంటారు. సో తరాసు అనేది బ్యాలెన్స్. సో వీళ్ళు ఫస్ట్ బ్యాలెన్స్డ్ పీపుల్ అని చెప్పాలన్నమాట. ఓకే. ఫిలాసఫికల్ నేచర్ ఉంటుంది. మనం ఆల్సో అసైన్ చేసిన ప్లానెట్ ఏంటి సాటర్న్. హ్మ్. సాటర్న్ అసైన్ చేస్తున్నాం మనం. ఎందుకు ప్లానెట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏంటంటే ఈక్వల్ పార్ట్స్. 8 అనేది ఏంటి 4+4. హ్మ్. హ్మ్. 4 అనేది ఏంటంటే మనం మాట్లాడుకున్నాం ఆ నంబరు. అది కూడా ఏంటంటే వాళ్ళకి కలిసి వచ్చింది అనుకో చాలా బాగా ఉన్నత కలిసి వస్తుంది. అదే బాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడైనా 4 and 4 అంటే జస్టిసే కదా, బ్యాలెన్స్ అది. ఇప్పుడు 1 and 1 పెడితే చాలా తక్కువ, అది మనకి తెలుసు, అదే బ్యాలెన్స్ అని. ఇప్పుడు 8 అనేది ప్రాధాన్యం ఎందుకంటే 4 and 4 అండ్ ఆల్సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద నంబర్స్. మనకి 9 సింగిల్ నంబర్స్ కదా, 1 to 9 సింగిల్ నంబర్స్. టువర్డ్స్ ద ఎండ్ మనకి వస్తుంది కనుక దాన్ని మనం ఏంటంటే 4 and 4 తీసుకుని నంబర్ ఆఫ్ అంటే నంబర్ ఫర్ జస్టిస్ అని చెప్పేస్తాం అనమాట. వీళ్ళు ఏంటంటే మనకి చూడడానికి కొంచెం దూరంగా ఉన్నట్టు అంటే మెంటల్ ఆప్టిట్యూడ్ చాలా ఎక్కువ వీళ్ళకి, థింకింగ్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే కొంచెం దూరంగా ఉన్నారు, కొంచెం తక్కువ మాట్లాడతారు అనుకుందాం ఒకసేపు, కొంచెం దూరంగా ఉన్నారు, వాళ్ళేమో మనతో కలవలేదు అనేది ఎదుటి వాళ్ళ ఫీలింగ్ ఉండొచ్చు. అంటే ఏంటంటే అందరికీ అర్థం కాదు కదా. సో ఇట్ ఈస్ లైక్ ఫిలాసఫికల్ నేచర్ అంటే ఏంటంటే ఏదో థింక్ చేస్తూనే ఉంటారు. ఫిలాసఫీ అంటే ఏంటి, ఎవరి ఫిలాసఫీ వాళ్ళది అకార్డింగ్ టు మీ. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికైనా ఒక పట్టుదల, ఒకటి స్టార్ట్ చేసాము అని అంటే పట్టుదలతో చేస్తారు. నేను చేయను అంటే చేయరు. ఓకే. అంటే చేయరు అంటే అది అవ్వలేదంటే ఇంకా కూర్చోవడం. అంతే. లేజినెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకనే సాటర్న్ కి మనం మందబుద్ధి అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఏంటి అందరికి మందబుద్ధి 8 నెంబర్ వాళ్ళకి అని కాదు. వన్ ఆఫ్ ద డిఫికల్ట్ నంబర్స్ అనమాట. ఆకల్ట్ సైన్స్ లో 8 and 7 డిఫికల్ట్ నంబర్స్ అవి. అంటే ఆకల్ట్ సైన్స్ కి దగ్గర అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పూజలు కానీ పునస్కారాలు కానీ లేకపోతే ఒక ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఆకల్ట్ సైన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సో ఆకల్ట్ సైన్స్ స్పిరిచువాలిటీలో సైన్స్. అంటే ఇన్ డెప్త్ యూనివర్స్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఎలా రాబట్టుకోవాలి, అంటే మెటాఫిజిక్స్ కూడా మనం చెప్పుకోవచ్చు ఇందులో. ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి అన్ని స్లోగా జరుగుతాయి పనులు. సో యూతుల వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏమీ చేయటం లేదు, లేజీగా ఉన్నారు, నాట్ హార్డ్ వర్కింగ్. నో, అవన్నీ కాదు, దర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ పీపుల్. సో అలాగా మనం చూసామంటే 8 అనేది నేను ఇందాక చెప్పినట్టు వెరీ వెరీ డిఫికల్ట్ నంబర్ అనమాట. కానీ దీంట్లో సగం 4, 8 and 4 మళ్ళీ మనం చూసాము అంటే అది వెరీ వెరీ సక్సెస్ఫుల్ నంబర్ ఆర్ వెరీ వెరీ అన్సక్సెస్ఫుల్ నంబర్ అనమాట. రెండు అవుతుంది, ఎక్స్ట్రీమ్స్ అనమాట. అందుకని 8 లో పుట్టిన వాళ్ళందరూ కొంచెం భయపడుతుంటారు, 8 లో పుట్టారు అని. చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నాట్ ఓన్లీ సాటర్న్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బట్ 8 బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిటిల్ డిఫికల్ట్ నంబర్ ఇన్ న్యూమరాలజీ అనమాట. బట్ దట్ ఈస్ ఆల్సో ఎ వండర్ఫుల్ నంబర్ ఆన్ ద ఫ్లిప్ సైడ్. అంటే ఏంటి, ఏదైనా 2 sides ఆఫ్ ఎ కాయినే కదా. సో ఫ్లిప్ సైడ్ అంటే ఏంటి, అది బాగా మీకు అచ్చొచ్చింది అంటే మాత్రం తప్పక ఉన్నత స్థాయికి మీరు ఏం చేయక్కర్లేదు, మీ దగ్గరికి అన్ని వస్తాయి అనమాట. యూనివర్స్ అలా ఇస్తుంది, బ్రహ్మాండం అలా ఇస్తుంది మనకి.
నేను స్పిరిచువాలిటీ ఒకటి చెప్పాను, మనకి ఏంటంటే పూర్వజన్మలు కూడా మనం చెప్తూ ఉంటాం, మా ప్రారంభ కర్మ అని, అదంతా వీళ్ళు కట్టుకుని వస్తారనమాట. సో 8 అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటేనే ఏంటంటే వాళ్ళు ఏదో మిగిలిపోయింది అందుకోసం వచ్చారు అన్నట్టు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే సాటర్న్ మనకి పాఠం అనేది నేర్పుతుంది. లైఫ్ ఏంటి, పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉంటారు. నేను చెప్పినట్టు కొంచెం డిస్టెంట్గా ఉంటే అంత ఎక్కువ మంది ఉండకపోవచ్చు. అలాగే మనం చూసామంటే కొంతమంది ఏంటంటే చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. అదే అండి ఫ్లిప్ సైడ్స్, అంటే ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట మనం చెప్పుకోవాలి అంటే. సో వీళ్ళకి ఏదేది కలిసి వస్తుంది, ఎందుకు వీళ్ళు 8 నెంబర్ని మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ సాటర్న్ నంబర్. అదొకటి కాకుండా మనకి జోడియాక్లో అంటే 12 సన్ సైన్స్లో మనకి కేప్రికాన్ అండ్ కుంభం సాటర్న్ అధిపతి. సో దీంట్లో పుట్టిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇదిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ఏంటంటే 8, 17, మళ్ళీ ఇంకోటి ఏంటి మనకి 26. ఈ దీంట్లో పుట్టిన వాళ్ళకి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇవి డబ్బు సంపాదిస్తారు, అన్నీ వస్తాయి, మెటీరియలిస్టిక్ వాల్యూ ఉంటుంది, ఫిలాసఫికల్ ఉంటుంది, స్పిరిచువాలిటీ. వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్లో. ఆ బ్యాలెన్స్ చేసుకుని ఆ పాత్రలో నడుస్తేనే అది బ్యాలెన్స్ అవుతుంది. అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కడైనా ఒక లైఫ్లో ఎయిదర్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే మెటీరియలిస్టిక్ కానీ స్పిరిచువాలిటీ కానీ ఏదో ఒకటి కొంచెం కొరత అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదే ఏంటంటే చాలా మంది మనకి సినిమా యాక్టర్స్ మనం చూస్తున్నాము, అలాగే పాలిటిషియన్స్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది మనుషులతో పనిచేసే ఒక అందరూ సమం అనుకునే ఒక, అందుకనే చెప్పాను జస్టిస్ అని, అన్ని ఈక్వల్ ఉండాలన్నమాట. సో అందరూ సమం అని చెప్పి పనిచేసే వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు, అలాగే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే ఇది సైన్ ఆఫ్ హ్యుమానిటీ ఆల్సో, సైన్ ఆఫ్ హ్యూమన్ అంటే హ్యూమన్ వాల్యూస్. సో ఇదేంటంటే as I was telling you, it's one of the very difficult numbers to decode. సో అందరికీ ఒకలాగే మనం 6 చెప్పినట్టు లేకపోతే 7 చెప్పినట్టు మనం 8ని చెప్పుకోలేము అనమాట. సో వీళ్ళకి కలర్స్ అని వచ్చేప్పటికీ మన ఆల్రెడీ సాటర్న్ చెప్తున్నాను కనుక సాటర్డే, 4 చెప్తున్నాను కనుక మనకి థర్స్డే కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అంటే రాహు ఇది ఉంటుంది అనమాట. అలాగే 2 అంటే ఏంటంటే మూన్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఎనిమి అవ్వచ్చు మూను, ఒక్కొక్కసారి ఫ్రెండ్లీ అవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మళ్ళీ చార్ట్ అంతే. సో కలర్స్కి వస్తే ఏంటంటే డార్క్ గ్రే నుంచి బ్లాక్ వరకు వెళ్ళొచ్చు, అలాగే డార్క్ నేవీ బ్లూ టు వైలెట్ వీళ్ళకి కలిసి వస్తుంది బాగానే. అలాగే మనం చూసామంటే బ్లూ డైమండ్, షఫైర్, బ్లూ షఫైర్, అమితిస్ట్ కూడా వేసుకోవచ్చు వీళ్ళు, బాగుంటుంది. టర్క్వైస్ అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం సాటర్డే ఒకరోజు వేసుకోవడం కానీ మంచిది. అదే సాటర్డే వాళ్ళ డేట్ వచ్చింది అనుకో, సేమ్ డేట్ వాళ్ళు పుట్టిన డేట్ కానీ 8 కానీ వచ్చినప్పుడు చేస్తే ఇంకా వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట. సో ఏదైనా మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలి, ఒక పని నేను ఇప్పుడు మొదలెడుతున్నాను, లేకపోతే బ్యాంక్లో ఎంత డిపాజిట్ చేస్తున్నాను, సింపుల్ ఎగ్జాంపుల్కి ఈ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి అనమాట. ఓకే. సో 8 నెంబర్ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొంచెం కష్టపడాలి, కొద్దిగా కష్టపడే నేచర్ పెంచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. మీకు ఏ స్టోన్ కలిసి వస్తుంది, అలాగే ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ మీ డెస్టినీ నెంబర్తో ఖచ్చితంగా మీ పేరు మ్యాచ్ అయితేనే న్యూమరాలజీ ప్రకారంగా అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే ఒక చార్ట్లా వేసిస్తారు మీకు. మీరు ఏ నేమ్ చెప్పినా లేదా ఏ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పినా అన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఖచ్చితంగా మీరు నేమ్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం మీతో మాట్లాడతారు, అపాయింట్మెంట్ ఇచ్చి మీ నేమ్ ఎలాంటి చేంజెస్ ఉండాలి మీ నేమ్లో అనేది క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.